కాసేపట్లో మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇళ్లను సీఎం పరిశీలించనున్నారు. ఖమ్మం నుంచి రోడ్డు మార్గంలో డోర్నకల్ ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా పురుషోత్తంగూడెం బ్రిడ్జిని సందర్శిస్తారు. అక్కడి నుంచి మహబూబాబాద్కు చేరుకుంటారు. కలెక్టర్ ఆఫీసులో వర్షాలు, వరదలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్. పర్యటనలో సీఎంతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క పాల్గొంటారు. కాసేపట్లో మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇళ్లను సీఎం పరిశీలించనున్నారు. ఖమ్మం నుంచి రోడ్డు మార్గంలో డోర్నకల్ ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా పురుషోత్తంగూడెం బ్రిడ్జిని సందర్శిస్తారు. అక్కడి నుంచి మహబూబాబాద్కు చేరుకుంటారు. కలెక్టర్ ఆఫీసులో వర్షాలు, వరదలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్. పర్యటనలో సీఎంతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క పాల్గొంటారు. డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సీఎం పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో జరిగిన వరద నష్టం, వర్షాల నష్ట ప్రభావిత ప్రాంతాలను ఆయన పర్యటించనున్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో కూడా ఆయన జిల్లా అధికారులతోటి రివ్యూ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి 2 రోజులకు కురిసినటువంటి వర్షాలు జనజీవనాన్ని మొత్తంగా స్తంభించాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగింది. 100 కోట్ల రూపాయల నష్టం వాటింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే కూడా మహబూబాబాద్ జిల్లాలో తీవ్రమైన నష్టం వాటింది. ప్రధానంగా మహబూబాబాద్ ఇది ఆకేరు వాగు ఉధృతికి ఈ బ్రిడ్జికి సంబంధించి 2 వైపులా కూడా అప్రోచ్ రోడ్ మొత్తం కూడా తెగిపోయింది. దీంతో రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయాయి. ఇదే ఆకేరు వాగు వద్ద కూడా ఒక పెద్ద విషాదమైనటువంటి సంఘటన కూడా చేరుకుంది. 2 రోజుల క్రితం ఇక్కడి నుంచి కారులో వెళ్తున్నటువంటి ఒక కారు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంట్లో కూతురు అశ్విని యువ సైంటిస్టు, ఆమెతో పాటు ఆమె తండ్రి మోతీలాల్ ఇద్దరు కూడా చనిపోయారు. ఇదే బ్రిడ్జి ఆకేరు వాగులోనే వాళ్ళ కారు వెళ్తున్నటువంటి కారు కొట్టుకుపోవడంతో వాళ్ళు మృతి చెందారు. ఈ బ్రిడ్జి దగ్గరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జిని పరిశీలిస్తారు. ఈ రోడ్లకు సంబంధించినటువంటి పరిస్థితిని అధికారులు కూడా సమీక్షిస్తారు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి ఈ సంఘటనలో తరిగిపోయినటువంటి అశ్విని, మోతీలాల్ కుటుంబ సభ్యులను కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి మండలం గంగారం తండలో వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ఆ పరామర్శలు పూర్తి చేసుకొని ముఖ్యమంత్రి ఇక్కడికి రానున్నారు. ప్రస్తుతం అయితే అదేవిధంగా సీతారాం తండ అనేది పక్కకే ఉంటుంది. ఆకేరు వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆ తండ పూర్తిగా మునిగిపోయింది. కేవలం కొన్ని బిల్డింగ్లు మాత్రమే కనిపించాయి మనకు. ప్రస్తుతం ఈ బ్రిడ్జి పైనుంచి కూడా చూస్తే అక్కడ కనిపిస్తున్నటువంటి టెంపుల్, గంగమ్మ టెంపుల్ అంటారు, ఆ గంగమ్మ టెంపుల్ కూడా పూర్తిగా మునిగిపోయింది. ప్రస్తుతమైనటువంటి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. బాగా ఎట్లా వచ్చింది? బాగా వచ్చింది. మా గోసగా అయిపోతున్నాయి. వచ్చి 3 రకాలు ఎన్ని గంటలకు ఈ వాగులకు బాగా వాటర్ వచ్చినాయి? ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? అప్పుడు ఎన్ని గంటలకు ఈ వాగులకు బాగా వాటర్ వచ్చినాయి? ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? అప్పుడు రేత్రి 2 సార్లు రేత్రి మేము పోలే సారు, మేము రేత్రి పోలే, మొత్తం పోయినాయి. గతిలే సార్, మాకు రేత్రి స్టార్ట్ అయింది సారు. ఏ గతిలే సార్, మాకు అన్ని పోయినాయి. మోటార్ పోయినా అన్ని పోయినాయి సార్, అన్ని పోయినాయి సార్. మాకు ఏం గతిలే సారు. ఇది పురుషుతా కూడా మా ధర కింద మేము బతికేస్తున్నాం. ఆ ధర ఇస్తున్నాం, మేము ఏం చేస్తున్నాం, ఏం చేస్తున్నామండి. ఆ పురుషుతా కూడా కింద మేము బతికేస్తున్నామండి. ధరాన్ని మాకు సాస్తాడు. ఇప్పుడు ఏం వేస్తున్నాండి, ఏమో అన్ని కాలిపోయిందండి. మాకు బొద్దుంది సారు. ఎన్ని ఎకరాలు నష్టపోయినావు? మాకు మొత్తం 3 ఎకరం, 4 ఎకరం, 6 ఎకరాలు మొత్తం నాశనం అయిపోయింది. అవన్నీ 9 ఎకరాలండి.
అన్ని 9 ఎకరాలు ఎంత దహనం అయిపోయిందండి. 30 ఎకరాలండి. ఇక్కడ చూడొచ్చు చాలా మంది రైతులు. అంటే ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఎట్లా ఉంటుంది? ఈ రోడ్డు ఎంత మేర నుంచి ఏ స్టేట్లో ఎంతవరకు ఏ లెవెల్లో ప్రవాహం జరిగింది? బ్రిడ్జికి 3 ఎత్తు నుంచి వాటర్ పోయినాయి. తెల్లారుజామున 3 నుంచి వరద స్టార్ట్ అయింది. లెవెల్ పెరుగుకుంటూ తెల్లారేసరికి బ్రిడ్జి పై నుంచి పోయినాయి వాటర్. 2 ఫ్యామిలీ తండ్రి కూతురు వచ్చి తెల్లారుజామున 3ంటికి కారేపల్లి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతూ మార్గ మధ్యంలో కొట్టుకుపోయారు. అప్పుడు ఏ టైంలో వాళ్ళు కారు ఎప్పుడు తీసుకొచ్చారు? ఎప్పుడు చూసారా మీరు? తెల్లారుజామున 3-4 లారీ వాళ్ళు అక్కడ నిలబడి వెళ్ళొద్దండి, ప్రమాదం ఉంది, ఎదురా వాటర్ ఫ్లో అవుతానే అన్న, ఈ రూట్ గురించి మాకు తెలుసులేండి అని వెళ్ళారు. ముందుకి వెళ్ళి మునిగిపోయారు. మధ్యలోకి వచ్చేసరికి ఎక్కడి వరకు వచ్చారు? ఈడ దాకా కూడా రాలే వాళ్ళు. ఆ మధ్యలో నుంచే కొట్టుకోపోయారు. అక్కడ నుంచి ఆ తోటకాడ నుంచే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కారుతో సహా వెళ్ళిపోయారు. ఎంత దూరం పోయింది ఆ కారు? కారు దగ్గర కిలోమీటర్ పైనే ఉంటుంది. అవతల టర్నింగ్ తిరిగే కాడికి పోయి కారు అక్కడ డ్యామేజ్ అయింది. అమ్మాయి ఫస్ట్ దొరికింది. నిన్న మధ్యాహ్నం కల్లా తండ్రి దొరికారు. కారులో ఉంది. ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆకేరు వాగే ఈ ఉధృతికి కారణం. మహబూబాద్ జిల్లాకు సంబంధించి ఇనుగుర్తిలో 2 రోజుల పాటు 45 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. దీంతో ఆకేరు కావచ్చు, మున్నేరు వాగులోకి అనేక వాగులకు సంబంధించి చెరువులకు సంబంధించినటువంటి నీరంతా వరద ప్రవాహం వచ్చింది. ఓవైపు భారీ వర్షాలు. దీంతో మనం కనిపిస్తున్నటువంటి ఈ ప్రవాహం చాలా నిలకడగా కనిపిస్తుంది ప్రజెంట్. కానీ 2 రోజుల క్రితం ఈ బ్రిడ్జి పైనుంచి కూడా ఈ వరద పోయింది. దీని పక్కనే ఉన్నటువంటి సీతారామ తండా ఉంటుంది. ఆ తండాలో కనీసం ఏమీ కనిపించకుండానే వరద ముంచెత్తిందని చెప్పచ్చు. ఈ బ్రిడ్జికి సంబంధించి 2 వైపులా కూడా ఈ ప్రవాహంతో ఈ వరదంతో కూడా ముంచెత్తింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే ఈ బ్రిడ్జి దగ్గరికి వస్తారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జికి సంబంధించి కూడా ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, ములుగు, ఇతర ప్రాంతాల నుంచి బయ్యారం ఇలాంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వెళ్ళాలన్నా లేకపోతే ఇటు వరంగల్ జిల్లాకు వెళ్ళాలన్నా కానీ ఇదే బ్రిడ్జి మించి ప్రయాణం చేస్తుంటారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జి 2 వైపులా కొట్టుకుపోవడంతో రాకపోకలకు నిలిచాయి. దీంతో మొత్తం సేమ్ టైంలో మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా దాదాపుగా 500 కోట్ల మేర వరకు కూడా నష్టం వాటిల్లింది అనేది ఒక ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆ వరద ప్రవాహం తాకిడికి ఏ విధంగా జరిగిందో ప్రస్తుతం ఈ బ్రిడ్జి మీద ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తాయి. అయితే ఈ వరంగల్ మహబూబాద్ జిల్లాకు సంబంధించి నెల్లికుదురు మండలం కావచ్చు, నరసింహులపేట మండలం కావచ్చు, చిన్నగూడూరు, మర్రిపేట, డోనకల్ ఈ 5 మండలాలలో కూడా రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించాయి అని చెప్పచ్చు. వేల ఎకరాలలో కూడా ఇసుక మేటలేసి రైతులు నష్టపోయారు. 90 కిలోమీటర్ల మేర ఈ ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఆకేరు వాగు పరివాహ ప్రాంతంలో బీభత్సాన్ని సృష్టించిందని చెప్పచ్చు. జనగామ జిల్లా జఫర్గఢ మండలంలో మొదలయ్యే ఈ ఆకేరు వాగు వరంగల్, మహబూబాద్ జిల్లా మీదుగా ఇటు ఖమ్మం జిల్లాకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు చెరువులు తెగిపోవడం, తర్వాత అనేక చిన్న వాగులకు సంబంధించి కూడా ఈ ఆకేరు వాగులో కలవడంతో ఈ పురుషోత్తమయ్యగూడెం మనం ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ పురుషోత్తమయ్యగూడెం సంబంధించి బ్రిడ్జి ఉన్నటువంటి 2 వైపులా కొట్టుకుపోయింది. ఇదే ప్రమాదంలో కారులో కొట్టుకుపోవడంతో తండ్రి కూతురు చనిపోయినటువంటి సంఘటన కూడా జరిగింది. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. సేమ్ టైంలో రోడ్లను పునరుద్ధరించి మళ్ళీ వీటన్నిటి యుద్ధ ప్రాతిపదికన అయితే జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. దానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ రోడ్లు కనెక్టివిటీ తెగిపోవడం చాలా మహబూబాద్కు అనేక ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోయాయి. ఈ 2 గ్రామాల మధ్యకు సంబంధించిన వాళ్ళంతా కూడా కాలినడకనే ఈ బ్రిడ్జి దాటి అటువైపు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఇక్కడికి రానున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పరిసర ప్రాంతాలను పరిశీలిస్తారు. పక్కనే ఉన్నటువంటి సీతారామగూడెంకి సంబంధించినటువంటి గ్రామస్తులు ఆ తండాను సందర్శిస్తారు. అక్కడ గ్రామస్తులతోటి మాట్లాడతారు. అక్కడ ఉన్నటువంటి వరద ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి మహబూబాద్ కలెక్టరేట్కు చేరుకుంటారు. మహబూబాద్ కలెక్టరేట్లో ఆయన ఇతర అధికారులు, మంత్రులతోటి ఆయన సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో కూడా మంత్రులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత జిల్లాకు మంత్రికి సంబంధించి సీతక్క 3 రోజులుగా మహబూబాద్ జిల్లాలోనే ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర మంత్రులతోటి ముఖ్యమంత్రి మహబూబాద్ జిల్లాలో పర్యటన చేరున్నారు. వరద బీభత్సం జరిగినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తారు. బాధితులతోటి కూడా మాట్లాడటంతో పాటు ధైర్యం చెప్పబోతున్నారు. సేమ్ టైంలో ఇప్పటికే నష్టం జరిగినటువంటి జిల్లాకు 5 కోట్ల రూపాయలు తక్షణ సాయం కూడా ప్రభుత్వం ఇచ్చింది.
సేమ్ టైంలో ఇప్పుడు జరిగినటువంటి నష్టానికి సంబంధించినటువంటి ప్రాథమిక నివేదికలను కూడా అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఇప్పుడు మహబూబాద్ కలెక్టరేట్లో జరిగే రివ్యూలో కూడా వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఆర్ఎండ్బి కావచ్చు, ఇటు ఇరిగేషన్ కావచ్చు, రెవెన్యూ, ఇతర మెడికల్కి సంబంధించి కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి ఆయా శాఖల డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ప్రాథమిక నివేదికలు తీసుకున్నారు. ప్రధానంగా వ్యవసాయ శాఖకు సంబంధించి రైతులు ఏ మేరకు నష్టపోయారు, రైతులకు ఎలా సాయం చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఒక ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించున్నారు. కలెక్టరేట్లో కూడా ఇటు మంత్రులు అధికారులతోటి ఆయన సమావేశం జరిగి మహబూబాద్ జిల్లాకు మళ్ళీ ఎలాంటి ప్రభుత్వం ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఒక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పర్యటనకు సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగంతో కూడా ఏర్పాట్లన్నీ చేశారు. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.